నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న హీరోలు చాలా మందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా దాదాపు 45 సంవత్సరాల నుంచి మెగాస్టార్గా ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఇండస్ట్రీ కూడా మంచి పేరైతే తీసుకువచ్చాయి. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ తనదైన నటనా ప్రతిభతో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఆయనకు భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్కు తగ్గట్టుగానే ఆయన మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరినీ మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. ఇక కమల్ హాసన్ హీరోగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకుడుగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. అలా కమల్ హాసన్ చిరంజీవితో ఒక కమర్షియల్ సినిమాని చేయాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించాడు. అందులో భాగంగానే ఒక మంచి కథను కూడా చిరంజీవికి చెప్పారట. దానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. మొత్తానికైతే కమల్ హాసన్ కనుక చిరంజీవిని డైరెక్ట్ చేస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉండేదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావాల్సింది, కానీ చివరి నిమిషంలో మిస్ అయింది. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమల్ హాసన్ నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. విశ్వరూపం సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఆయన చిరంజీవిని డైరెక్ట్ చేస్తే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.